ఆగస్టు 20, 2025న ఒడిశాలోని చాందిపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుండి అగ్ని క్షిపణిని పరీక్షించారు. ఇది డిఆర్డిఓ అభివృద్ధి చేసిన స్వదేశీ క్షిపణి. స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఆధ్వర్యంలో ఈ ప్రయోగం జరిగింది. ఈ క్షిపణి మివ్ టెక్నాలజీతో కూడి ఉంది. అంటే ఒకే క్షిపణి ద్వారా 3 అణు వార్ హెడ్లు విభిన్న లక్ష్యాలపై దాడి చేయగలదు. దీని పరిధి 7,000 కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉంది. ఇది చైనా, యూరప్ వంటి ప్రాంతాలను కూడా చేరగలదు. ఈ పరీక్షతో భారత్ ఐసిబిఎం సామర్థ్యం కలిగిన దేశాల జాబితాలో చేరింది. అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, యూకే వంటి దేశాలతో సమానంగా నిలిచింది. ఇది భారత్కి రెండో దాడి సామర్థ్యాన్ని, నో ఫస్ట్ యూజ్ విధానాన్ని బలపరుస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ విజయాన్ని టెక్నాలజీ మైలురాయిగా అభివర్ణించారు. డిఆర్డిఓ ఇప్పటికే 7,500 కిలోమీటర్ల పరిధి కలిగిన వేరియంట్పై పనిచేస్తోంది.